కంట్రోల్లో ఉండండి. ఇంకో 17 రోజులు ఉంది కౌంటింగ్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఎమ్మెల్యేలు మంత్రులు అందరికీ చెప్తుండా, తమాషాలు కాదు. మేము మడిగట్టుకొని ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద కొట్టే దాన్ని కొట్టమని దానికి మేము గాంధీ మహాత్ములు కాదు. డెమోక్రటిక్ సిస్టంలో ఎలక్షన్స్ జరుగుతాయి. గెలుస్తాం, ఓడతాం, ప్రతిపక్షం, అధికార పక్షం, అంత మాత్రాన కొమ్ములు వస్తాయా మీకు? నువ్వు సర్వనాశనం చేసావు. ఒక్క శాఖని బతికిలా అనుభవిస్తావు. రైతుల దగ్గర నుంచి, ఇరిగేషన్ సిస్టమ్ దగ్గర నుంచి, మైనింగ్ దగ్గర నుంచి ఏ శాఖ బతికిందో చెప్పు. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ దగ్గర నుంచి. నీకు ఎందుకు వేయాలి ఓట్లు? ఎవరు వేయాలి ఓట్లు? కొన్ని జిల్లాల్లో ఎత్తుక్కోవాలి నువ్వు సీటు. నెల్లూరు లాంటి జిల్లాలో సీటు ఎత్తుక్కోవాలా. మంచి గుణపాఠం నీకు చెప్తున్నారు, అనుభవించి తీరుతారు. ఇది నేను చెప్పినట్టు అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. 5 ఏళ్ళు నొక్కి పెట్టావు. ఎలక్షన్ కోడ్ వచ్చిందాకా నీ సర్వేలు నీకు అనుకూలంగా వచ్చినాయి. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత సర్వేలు, అసలైన సర్వేలు బయట వచ్చినాయి. నీ సాక్షి సర్వేలు కాదు, నీ TV9 సర్వేలు కాదు. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేదానికోసం వెయిట్ చేశారు. ఫస్ట్ ఫేజ్లో రాలేదని బాధపడ్డారు. ఇది మాత్రం నేను సీరియస్గా చెప్తుండా. ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలు కంట్రోల్ కాండి, లేకపోతే అనిపిస్తారు. డెఫినెట్గా అనిపిస్తారు జూన్ 4 తర్వాత. పెద్దగా చెప్పా. జోగి రమేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు ఓడిపోయి, లోకేష్ బాబు ఓడిపోయి, పవన్ కళ్యాణ్ ఓడిపోయి, పురంధేశ్వరి గారు ఓడిపోయి, అదేందో చూస్తారు కదా, చూస్తావు కదా నువ్వు. బాబు గారి ఇంటి మీదకి దాడికి తీసుకొచ్చినోడే కదా, రేపు చూస్తావు. వల్లభనేని వంశీ దగ్గర నుంచి అందరికీ ప్రజలు బుద్ధి చెప్తారు. వెయిట్ చేస్తున్నారు. జూన్ 4 దాకా వెయిట్ చేయండి. ఎవరు గెలిచేది, ఎవరు ఓడేది తెలుస్తుంది. మీరు చెప్పిన ఆ నలుగురిలో ఎవరు ఓడరు మీరు ఎత్తుక్కోండి. జిల్లాల్లో నేను చెప్పాను కదా, కడప పార్లమెంట్లో మీరు ఓడిపోతున్నారు, మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. ఎనఫ్, చాలా. మీ సొంత చెల్లెళ్ళనే నీకోసం 3000 చిల్లర కిలోమీటర్లు ఎర్ర ఎండనక వాననక నీకోసం నిన్ను బతికిచ్చింది నీ పార్టీని. నువ్వు జైల్లో ఉంటే ఆమెను చంపేశావు. మానసికంగా, రాజకీయంగా. ఎవడెవడో కంపెనీలోకి ఇచ్చావు. రిలయన్స్లకి రాజ్యసభ, ఒక రాజ్యసభ నీ చెల్లెలకి షర్మిలమ్మకి ఇలాకపోయినావు. నీ మనస్తత్వం అది. మీ తల్లిని విశాఖపట్నంలో పెట్టి ఓడిపోతే మళ్ళీ ఆమెకు గౌరవంగా ఒక రాజ్యసభ ఇలాకపోయినావు. ఎందుకు పెట్టావు? ఫస్ట్ నువ్వు బతికిన దాకా తల్లి కావాలా, చెల్లి కావాలా? నువ్వు రాజకీయంగా అడ్డంగా బలిసిపోయిన తర్వాత ఆర్థికంగా వాళ్ళు పడలే. అది నీ తత్వం. అందుకని వీటన్నిటికీ మీకు పనిష్మెంట్ 13 జరిగిపోయింది. జూన్ 4 తెలిసిపోద్ది.